హాయ్ భార్గవి. హలో ప్రభా. ఇప్పుడు భూమి మీద ఎటువైపు చూసినా దేశాల మధ్య యుద్ధాలు, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, మత ఘర్షణలు, టెర్రరిస్ట్ అటాక్స్, విమాన ప్రమాదాలు, తొక్కిసలాటలు, జంతువధ, మానవ అకృత్యాలు, ప్రతిరోజు భయాన్ని బాధని కలిగించే వార్తలను మనం వింటూనే ఉన్నాం. అవును, వీటితో పాటు వాతావరణంలో కలిగే మార్పులు కూడా తోడయ్యాయి. భూకంపాలు, సునామీలు, అకాల వర్షాలు, గ్లేషియర్స్ కరిగిపోవడం, ఎడారి ప్రాంతాల్లో వర్షాలు కురవడం, సోలార్ మ్యాక్సిమా అంటే సూర్యుడిలో గరిష్ట మార్పులు జరగడం వంటివి కూడా సంభవిస్తున్నాయి. హే ప్రభా అండ్ భార్గవి, ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరూ? నాకు ఒక సందేహం కలిగింది మేడం, అడగనా? తప్పకుండా. భూమి మీద ఎందుకు ఇన్ని మార్పులు జరుగుతున్నాయి? దీనికి కారణం ఏమిటి? ఇలాంటివి జరగకుండా మనం ఆపలేమా? భూమి మీద శాంతిని, ప్రేమను, కాంతిని వ్యాపింపచేయడానికి మనం ఏం చేయాలి? పెద్ద ప్రశ్నే. ఈ పరిస్థితుల్ని శాంతపరిచే అవకాశం అతి తొందరలో మనకి కలగబోతున్నది. యురేనస్, ప్లూటోల మిడ్ పాయింట్ దగ్గర నెప్ట్యూన్ గ్రహ అమరిక ద్వారా కొత్త పునరుజ్జీవన శక్తి ప్రవాహం ప్రతి 500 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. 1504 సంవత్సరంలో ఇటువంటి శక్తి ప్రవాహం జరిగి నూతన సంస్కృతి అభివృద్ధి జరిగింది ప్రభా. ఉదాహరణకి భూమి యొక్క మొదటి భౌగోళిక పటాల తయారీ, ఇప్పటికీ అవే ఉపయోగిస్తున్నాం మనం. 2025 సంవత్సరంలో మేషరాశి, మిథున రాశి మొదలైన వాటి స్థానాల వలన ఈ గ్రహ అమరిక మరింత శక్తివంతమైనదిగా ఉండబోతున్నది. ఈ సందర్భంగా రెనెసెన్స్ ఎనర్జీ స్థిరీకరణ కోసం ప్రపంచవ్యాప్తంగా 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం 3 దశల్లో చేస్తున్నాము. మొదటి భాగం 12 ఆగస్టు భారతదేశ కాలమాన ప్రకారం ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 20 నిమిషాల వరకు. రెండవది 18 ఆగస్టు మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల నుంచి 1 గంట 15 నిమిషాల వరకు. మూడవ భాగం 21 ఆగస్టు 2 గంటల 32 నిమిషాల నుంచి 2 గంటల 52 నిమిషాల వరకు. ఈ 3 యాక్టివేషన్ల ద్వారా భూమి యొక్క న్యూ రెనెసెన్స్ శకానికి నాంది పలకడానికి మాతో పాటు చేరండి. ఆగస్ట్ ఎనర్జీస్ గురించి మరిన్ని వివరాలు ముందు తెలుసుకుందాం.